ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ చిత్ర మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఆమె అధికారులతో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజావాణి సందర్భంగా వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సూచించారు. లోయర్ మానేరు జలాశయంలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. ముంపు గ్రామాలు నిర్వాసితులు ఇప్పటికైనా 98 జీవో మేరకు సీనియారిటీ లిస్టు ప్రకారం ఉద్యోగాలు ఇప్పించాలి. ప్రజావాణిలో కలెక్టర్కు దరఖాస్తు సమర్పించారు. రామాడు విలేజ్కి సంబంధించినటువంటి అమీర్ మరియు వాళ్ళ తమ్ముడు కూడా ఇమ్జాద్ కూడా వాళ్ళు పుట్టుకతోటే చెవుడు మూగ. కనీసం వీళ్ళను అధికారులు చూసి చూడనట్టుగా వివరిస్తూ ఉన్నారు. వీళ్ళకు పింఛన్ రాకుండా చెప్పులు అరిగిపోయే విధంగా తిరుగుతూ ఉన్నా కూడా కనీసం అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటు. ఇలాంటి వాళ్ళు బై బర్త్ నుంచి ఉన్నటువంటి వికలాంగులు కూడా సదరం సర్టిఫికేట్లు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకు వికలాంగులకు పింఛన్ రాకపోవడం అనేది ఇక వాళ్ళు చావుతో కూడినటువంటి జీవితం. ఎందుకంటే మొదటికెళ్ళి ఉన్నటువంటి మూగా గొంతు మాట్లాడలేని వీళ్ళకే అసలు సర్టిఫికేట్ ఉన్నా కూడా పింఛన్ రాకపోవడం ఇది సిగ్గుచేటు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాళ్ళకు పింఛని వచ్చే విధంగా అధికారులు స్పందించాలని చెప్పి వాళ్ళ నాన్న బై బర్త్ నుంచి వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఎవరు కూడా ఇంతవరకు రాకపోవడం అని వికలాంగులను విమర్శిస్తున్నటువంటి గవర్నమెంట్ కళ్ళు తెరిచి చూడాల్సినటువంటి వికలాంగుల పైన ఇలాంటి పింఛన్ రాకుండా ఎంక్వైరీ చేసి వాళ్ళకు పింఛన్ అందే విధంగా చూడాలని చెప్పి సమ్మర్ యాక్షన్ ప్లాన్ అజెండా నెంబర్ 1 కింద మున్సిపల్ ఎక్కడెక్కడ బోర్లు ఉన్నాయో బోర్లను తక్షణమే రిపేర్ చేయాలని 49 lakhs రూపీస్ మున్సిపల్ బడ్జెట్ చేసి శాంక్షన్ చేయడం జరిగింది. అది మీ అందరూ తెలుసు. కానీ ఇక్కడ చూసుకుంటే కరీంనగర్లో ఎన్నో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నో బోర్లు వేశారు. అది మీ అందరూ తెలుసు. ఎక్కడెక్కడ బోర్లు ఉన్నాయి అవన్నీ ఖరాబైనా అవన్నీ రిపేర్ చేసి మళ్ళీ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని నేను కోరుతున్నాను. మరి ఇక్కడ చూసుకుంటే మూగజల నీళ్ళు ఇద్దామన్నా బోర్లు కొట్టి నీళ్ళు ఇద్దామన్నా బోర్లు సరిగ్గా పనిచేస్తలేవు. ఎక్కడెక్కడ బోర్లు ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి, వాడన్నీ జియో ట్యాగ్ చేయాలి. కరీంనగర్లో తాగదంటే దాహదంటే నీళ్ళే లేవు, ఒక్కడ తాగడానికి నీళ్ళే లేవు. కరీంనగర్లో మనకి బోర్లు ఉన్నాయి, బోర్లు కూడా రిపేర్ చేయడానికి వీళ్ళు ముందుకు వస్తలేరు. ప్రజలు ముందుకు వస్తలేదు. అధికారులు వచ్చినా కూడా లోకల్ కార్పొరేటర్లు దానికి ఉండంతి ఏం కాదు చూద్దాంది తర్వాత చేద్దాంది అని దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి ముంపు గ్రామాల నిర్వాసితుల కోసం ప్రయత్నం చేస్తున్నాం. మాకు 40 సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు ఉద్యోగాలు ఇస్తాను గవర్నమెంట్ కూడా ఇంతకుముందు గవర్నమెంట్ కూడా ఇస్తా అన్నది. ఇంతవరకు ఈ గవర్నమెంట్ వస్తుందని చూసినా కానీ ఈ గవర్నమెంట్ కూడా అదే ప్రకారంగా వైఖరి ధోరణి చూపిస్తుంది. మాకు 1998 జీవో ప్రకారంగా 98 జీవో ప్రకారంగా మాకు ప్రతి ఒక్కరికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి. మాకు భూములు పోయినాయి, జాగాలు పోయినాయి, అన్నీ పోయినాయి. ఇప్పుడు ఇండ్లు పోయినాయి, అన్నీ పోయినాయి. ఇప్పటి వరకు 13 గ్రామాలు మొత్తం ఇప్పటివరకు మునిగిపోయినాయి. ఆ డ్యాంలో ముంపు గ్రామంలో మునిగిపోయినాయి. డ్యాంలో లోయర్ మాన డ్యాంలో మునిగిపోయినాయి. ఇప్పటివరకు మాకు ఉద్యోగాల కోసం చాలా ఏళ్ళు తిరిగి చెప్పులు అరిగిపోయినాయి. ఇప్పటివరకు మాకు ఉద్యోగాలు లేవు. మేము మా శేష జీవితం కూడా ఇప్పటివరకు 48-49 సంవత్సరాలు ఒకరికి కూడా మాకు ఇంతవరకు ఉద్యోగాలు లేవు. ప్రతిసారి మేము వచ్చినప్పుడు కూడా ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని గవర్నమెంట్ ఇదే విధంగా చూస్తుంది. కనీసం ఈ గవర్నమెంట్ అయినా ఇప్పటివరకు మాకు ఒక ఆశ చూపుతోనే ఆ ఉద్దేశంతో మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాము. ఇంతకుముందు కూడా కలెక్టర్ గారికి మేము మెమోరాండం ఇచ్చాము. మేడం గారు ఏం చేశారంటే ఒక లెటర్ రాశారు. 514 మంది కోర్టుకు ఎవరు వెళ్ళారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి అన్నారు. కోర్టుకు 514 మంది పోతే 514 మందికి ఉద్యోగాలు కల్పించాలని ఇంతకుముందున్న కలెక్టర్ గారు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దానికి గాను మేము మళ్ళీ మేడం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం ఇప్పుడు జరిగింది. మా అందరికీ సీనియారిటీ లిస్ట్ ప్రకారం అందరికీ ఉద్యోగాలు కల్పించాలని మేము మేడం గారికి విన్నవించుకోవడం జరిగింది. దానికి కానీ అందరికీ ఉద్యోగాలు రావాలి. ప్లస్ డ్యాములో దగ్గర 13 గ్రామాలు మా ఏజ్ బార్సుతో అయిపోతుంది. దయచేసి మాకు జీవనోపాధి కల్పించగలరని కోరుకుంటున్నాము. చిన్నప్పుడు మా ఉద్యోగం మాకు ఏమి నిరాధారం లేకుండా అప్పుడు 500-300 ఎకరం చొప్పున గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. అప్పటి గవర్నమెంట్ కాంగ్రెసే. ఇప్పుడన్నా మాకు ఉద్యోగాలు కల్పించి అందరికీ న్యాయం చేయగలరని మా యొక్క ప్రార్థన.